దేవుడు ఇస్సాకును ఎంతగానో ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ సంవత్సరం మందు విత్తనం వేసిన వాడై నూరంతల ఫలము పొందెను అని ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. వాక్యం చాలా మంచి వాక్యం. ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనం వేశాడు. విత్తనం వేసి తను ఫలం కూడా పొందుకున్నాడు. అయితే ఇస్సాకు విత్తనం మాత్రమే వేయలేదు, విశ్వాసం అనే విత్తనం వేశాడు, విధేయత అనే విత్తనం వేశాడు, దేవుని యందు భయభక్తులు అనే విత్తనం వేశాడు, దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి అనే విత్తనం కూడా వేశాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని స్తుతించాడు, మోకరించి ప్రార్థించి ప్రార్థన అనే విత్తనం కూడా వేశాడు. అందుకే ఆ సంవత్సరం మంది విత్తనం వేసిన వాడే నూరంతల ఫలము పొందాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నూరంతల ఫలం అంటే ఏ విత్తనం వేస్ట్ కాలేదు. అతడి పొలంలో ఎన్ని విత్తనాలు వేశాడో ఏ విత్తనం కుళ్ళిపోలేదు, ఏ విత్తనము పాడు కాలేదు, ఏది కూడా వేస్ట్ అవ్వలేదు. ప్రతి విత్తనం మొలకెత్తి అది కోతకొచ్చి ఫలం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి మన జీవితంలో కూడా మనం విశ్వాసం అనే విత్తనం వేయాలి. లేదంటే మనం అద్భుతాలు చూడము, ఆశ్చర్యకార్యాలు చూడలేము. ప్రార్థన అనే విత్తనం వేయాలి, స్తుతి అనే విత్తనం వేయాలి, దేవుడు యందు భయభక్తులు అనే విత్తనం వేయాలి, మనం విధేయత అనే విత్తనం వేయాలి, తగ్గింపు అనే విత్తనం వేయాలి. ఇలా చూసుకుంటూ పోతే సహనం, ఓర్పు అన్ని విత్తనాలే మన జీవితంలో మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామంట. నువ్వు విశ్వాసం విత్తితే విశ్వాసం అనే పంటను కోస్తావు, ఓర్పు విత్తితే ఓర్పు అనే పంటని నువ్వు కోసుకుంటావు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విత్తనం విత్తుతున్నావని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.